నేను ఒక డిబేట్ చూశాను ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఛానల్లో. చంద్రబాబు నాయుడు గారు కూలికి పెట్టుకున్నటువంటి కూలికి తిట్టడానికి కొన్ని ఛానల్స్ని, అలాగే కొంతమంది ఈ తిట్టడానికే ఏ పని పాట లేని వేస్ట్ ఫెలోస్ లాంటి వాళ్ళని పెట్టుకున్నారు. అందులో ఈ వెంకటకృష్ణ అనేవాడు ఒకడు. ఆయన అంటాడు మాట్లాడుతూ, ఆయన కట్టినటువంటి రుషికొండ ప్యాలెస్లో కమోడ్ గుర్తొచ్చిందంట ఆయనకి. ఆయన మాటలేంటండి, ఆయన అసలు ఒంటి మీద తెలివి ఉందా ఆయనకి? మాట్లాడుతున్నాడు, ఏది పడితే అది మాట్లాడదాం. ఈయన హైలైట్ అవుదామని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. వీళ్ళు ఛానల్, రాధాకృష్ణ గారి ఛానల్ హైలైట్ అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో తప్పే ఉందండి? 2014లో మీరు గెలిపించినప్పుడు 2019 వరకు రాజధాని కట్టలేకపోతే ప్రజలు చెప్పుతో కొట్టి 23 సీట్లు ఇచ్చి మీకు ఇంటికి పంపించారు. అది పక్కన పెడదాం. తర్వాత మీరు సిగ్గు లేకుండా ముగ్గురు కూడా కలిసి ఈరోజు మేము రాజధాని కడతాం, అది కడతాం, ఇది కడతాం అని చెప్పి విష ప్రచారం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు చేసే పనులు ఏంటండి? మీరు పెట్టే డిబేట్లు ఏంటండి? మీరు ఏబిఎన్ ఛానల్ ఉండొచ్చు, మీకు తిట్టడానికి రాజకీయంగా ఇండైరెక్ట్గా ఉన్నటువంటి తిట్టే బ్రోకర్ నా కొడుకులు కూడా ఉండొచ్చు మీకు. అయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ప్రతిపక్షానికి మాకు 40% ఓట్లు ఒక్కడగా సింగిల్ హ్యాండ్ మీద తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఈరోజు ఏం మాట్లాడుతున్నావయ్యా వెంకటకృష్ణ? నువ్వు మీకు పిచ్చిగా ఉందా? ఏది మాట్లాడినా జనం చూస్తారు, నమ్ముతారు అని చెప్పి ఈరోజు మీరు డిబేట్లు పెడతా ఉన్నారా తిట్టడం కోసం? మీరు ముందు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ వాగ్దానాలు ఇచ్చారో అవి నెరవేర్చడం మీద పెట్టండి. ఇంత మొల లోతు దిగిపోయి గోతులు ఉన్నాయి రోడ్ల మీద, అవి మీకు కనబట్టలేదు, దాని మీద డిబేట్ పెట్టక్కర్లేదా? ఎవడెవడో వేస్ట్ ఫెలోస్ గారిని తీసుకురావడం, ఎవడైతే బాగా తిడతాడో వాడికి ట్రైనింగ్ ఇవ్వడం, మీరు వల్లించలేని మాటలు, పలకూడని మాటలు డిబేట్లో పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడమే పనిగా మీరు డిబేట్లు పెడతా ఉన్నారా? ఇదేనా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించే విధానం అని నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా వెంకటకృష్ణకి నేను చెప్తా ఉన్నాను, ఏంటి ఆ క్యాప్షన్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేయడం ఏంటి? మాకు రాదా? మేము తిట్టలేమా? మా తిట్లు చూద్దాం అనుకుంటున్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక దిశా నిర్దేశం ఇచ్చారు. మాకు లేరా తిట్టేవాళ్ళు? మాకు రావా మాటలు? వచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక విధి విధానం నేర్పించారు. ఆయన ఒక విధి విధానం ఉన్నటువంటి కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తి. అతన్ని మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ మీకెక్కడుంది? అవి ఇవి చేసి పైకి వచ్చినటువంటి మీలాంటి చరిత్ర కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ రాజు, పేద ప్రజల గుండెల్లో మహారాజు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఎప్పుడూ కాబోయే రాజు. సచ్చి చెడి వాళ్ళకాళ్ళు వీళ్ళకాళ్ళు పట్టుకొని నానా బాధలు పడి నానా మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు. అప్పుడే 2 సంవత్సరాలు దాటిపోయింది. మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ప్రాజెక్టులకు మీరు పక్కన ఫోటోలు దిగి ఇవి మేమే చేసాం, తెచ్చిన భోగాపురం ఎయిర్పోర్ట్ని తెచ్చి ఇది మేమే చేసాం, మేము పెట్టుబడులు తెచ్చేస్తున్నాం. మీరు ఏం చెప్పుకుంటున్నారయ్యా? చూసిన వాళ్ళందరూ చూసి నమ్ముతున్నారు అనుకుంటున్నారా? ఒక వర్గం ప్రజలు మిమ్మల్ని నమ్మొచ్చు, లేదంటే లబ్ధి పొందే విధంగా. ఈరోజు ఏ పేద ప్రజలు సంతోషంగా ఉన్నారు? ఏ బిజినెస్ చేసేవాళ్ళు సంతోషంగా ఉన్నారు మీ గవర్నమెంట్లో వచ్చినప్పుడు? దీని మీద డిబేట్లా? నీకు సిగ్గు లేదా? రాధాకృష్ణ, వెంకటకృష్ణ, నువ్వేం మాట్లాడుతున్నావయ్యా? అసలు ఒంటి మీద స్పృహ ఉందా? నేను దీని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. జగన్మోహన్, నీ మాట్లాడడం కావాలయ్యా. నువ్వు తాడు బంగారం లేని నా కొడకవి. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నీకు కేర్ ఆఫ్ అడ్రస్ వస్తుంది, అందుకని నువ్వు తిడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, నువ్వెక్కడ? నక్కకి నాగలోకనుకున్నంత తేడా. నువ్వు వేస్తున్న క్యాప్షన్స్ ఏంటయ్యా? నవ్యాంధ్ర నుదుటిపై అట రాచపుండట. రాష్ట్రానికి రాచపుండుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నువ్వెవరినైతే మోస్తున్నావో భుజాల మీద, ఎవరు పరిపాలన అయితే మోస్తున్నారో, మీరు ఎవరి కింద వాళ్ళ మోచేతి నీళ్లు, వాళ్ళ ఎంగిలి మెతుకులు తిని బ్రతుకుతూ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనుషుల మీద, కుటుంబాల మీద నిందలు వేస్తున్నారు. మీరు రాచపుళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, ఆంధ్ర రాష్ట్రానికే కదా, మీరు సమాజానికి కూడా నీచమైనటువంటి రాచపుళ్ళుగా ఈరోజు ఉన్నారు. మళ్ళీ కుక్కమూతు పిండం అట. ఆ కుక్కమూతు పిండం ఏదైనా ఉంటే నీ మొహమే, ఒకసారి అద్దంలో చూసుకో. నువ్వు చూసుకొని ముందు మాట్లాడు. ఎవడెవడో వేస్ట్ ఫెలోస్ గారిని మాకు రావా డిబేట్లు? మేము పెట్టలేమా డిబేట్లు? మేము మాట్లాడలేమా? ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి డిబేట్లు కానీ మళ్ళీ పెట్టడం కానీ జరిగిందా?
నువ్వేం చేసుకుంటావో చేసుకో, మీ గవర్నమెంట్లో ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో, నీ వెనకాతలు ఎవడున్నాడో వాడితో కూడా చెప్పుకో. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆయన కుటుంబాన్ని కానీ ఎక్కడైనా కానీ నువ్వు మాట్లాడాలంటే ఎంతవరకు ప్రజల లబ్ధి కోసం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నదిలో ఉందని. మీరు ఎక్కిన తర్వాత ఎన్నిసార్లు వచ్చాయి ఆ వరదలు, ఎన్నిసార్లు వచ్చాయి ఆ నీళ్ళు తోడుకున్నారు, ఎన్నిసార్లు అయ్యా భోజనాల పొట్లాల మీద కూడా డబ్బులు నొక్కేసినటువంటి ప్రభుత్వం మీది. అలాంటి పనులు చేస్తూ మీరు ఎక్కిన తర్వాత ఎన్నిసార్లు వచ్చింది బాబు మీకు? గోదావరి కృష్ణానది పొంగిపోయి ఎన్నిసార్లు మునిగిపోలేదు జనాలు, ఎన్నిసార్లు కొట్టుకుపోలేదు. అవన్నీ మీకు కళ్ళు కనబట్టలేదా? ఈరోజు మేము అమరావతి కట్టండి అయ్యా, 2.5 సంవత్సరాలు అయ్యింది కదా, ఇంకో 2.5 సంవత్సరాలు ఉంది మీ భోగం కనుక కట్టండి, కట్టి చూపించండి. కట్టే నాయకుడు అంటే మాట మీద నిలబడే నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనెక్కడ మీరెక్కడ? మీలాగా సచ్చి చెడి గెలవాలంటే ఈరోజు మా నాయకుడు కూడా అధికారంలోనే ఉండు. పులివెందుల ఎమ్మెల్యే నువ్వట. నువ్వు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకో, నాలుగు ముందు జాగ్రత్తగా పెట్టుకో. నువ్వు మనిషివా లేకపోతే దున్నపోతువా? నీ మాటలేంటి, నీ డిబేట్లేంటి, నీ చెత్త డిబేట్లు, నీ ఛానళ్ళు నువ్వు ముందు మూసుకొని కూర్చో ఫస్ట్. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా మీరు క్యాప్షన్స్ వేసి హెడ్డింగ్స్ వేసి ఇష్టానుసారంగా కానీ మీరు మాట్లాడినట్లయితే మాత్రం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కూడా మేము వినకుండా ఎంతవరకు వెళ్ళాలో మేము అంతవరకు వెళ్తాం. మీకు ఏం చేయాలంటే అదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఇలాగ ఆయన కనుసైగి చేస్తే చాలండి. ఎందుకు బుద్ధి జ్ఞానం లేదా మీకు నోరా అది లేదంటే ఏదో. ఇంకా నేను మాట్లాడాలనుకోవట్లేదు మీ నోటు గురించి, మీ నోటి మాటల గురించి, మీ చెత్త డిబేట్స్ గురించి. నీ చెత్త డిబేట్స్ ప్రజల కోసం పెట్టు, యువత కోసం పెట్టు, రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టు, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో పెట్టమని చెప్పు నీకు కూలికి పెట్టుకున్న నీ నాయకుడికి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నన్ను బాగా టీవీ చూస్తారు, మాకు రేటింగ్ ఎక్కువ వస్తుంది ఏబిఎన్ ఛానల్ కానీ రాధాకృష్ణ గారు అలాగే ఎలాగైతే నేను ఇదే అదే అంటే నాకు డబ్బులు సంపాదించుకునే విధంగా నాకు బాగా పొగుడుతారని జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిబేట్ చూస్తారని తెలుసట. ఇలాంటి చెత్తగాడు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు నీలాంటి చెత్తగాడు మాట్లాడితే చూడరు. నీలాంటి కుక్కలందరూ ఎంతోమంది మొరిగితే వాళ్ళ తల తొక్కి సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన ఒకే ఒక్క దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వెక్కడా? మేము చెప్పదలుచుకోలేదు, నువ్వు రెడీ సూన్. మీరు చూద్దరు కానీ దేవుడు ఉన్నాడు, తప్పకుండా ఆయనకు తోడుగా ఉంటాడు. నీలాంటి చెత్తగాళ్ళు చేసింది ఏమిటి కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముందు ఆంధ్ర రాష్ట్రాన్ని సచ్చి చెడి ముగ్గురు వచ్చి గెలిచారు కాబట్టి ముందు అభివృద్ధి కోసం చూడండి. ఆ నదిలో అమరావతి ఎంత బాగా కడతారో కట్టి చూపించండి. వరదలు వస్తున్నప్పుడు దాంట్లో డబ్బులన్నీ మీరు నొక్కకుండా ఆ ప్రజలకి సహాయ సహకారాలకు అందించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ మీకు హెచ్చరిక చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలని. నేను వెంకటకృష్ణకి మరీ చెప్తున్నాను, ఆ మాట తీరు కానీ మార్చకపోయినట్టయితే మాత్రం చాలా చాలా తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కొంటారు. మీరు ఏటి చేసుకుంటారంటే చేసుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర సీఎం 2029 రాసుకో, డిబేట్ పెట్టుకో.